చూడండి సిటీ అంతా ఎలా కనిపిస్తుందో. నేను ఎంత పైన ఉన్నాను, మీ అందరికీ అందనంత ఎత్తులో ఉన్నాను. ఇప్పుడు నన్ను ఎవరు రీచ్ అవ్వలేరు అనమాట. అదేనమాట సిటీ. నేను ఒక కొండ మీద ట్రెక్ చేస్తున్నాను, ట్రెక్కింగ్లో ఉన్నాను. ఇక్కడికి అందరూ చాలామంది ఫారినర్స్ అందరూ వస్తున్నారనమాట ట్రెక్కింగ్కి. ఏదైనా ఫారినర్స్లో డెడికేషన్ మెచ్చుకోవచ్చు. వాళ్ళు ఒక పని అంటే అనుకుంటే దానికోసం ప్రాణం పెట్టేస్తారు. బట్ మనం అలా కాదు, అటొక్కాలే లేక ఇటొక్కాలే లేక ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. వాళ్ళు అలా అనుకున్నారంటే చేసి చూపిస్తారనమాట. ఇక్కడి నుంచి వ్యూ ఇంకా సూపర్గా ఉంది, చూపిస్తాను చూడండి. సూపర్ ఉంది అసలు. ఎనర్జీ ప్రతి చోట ఉంది, మనలో ఉంది, బయట ఉంది. సో ఎనర్జీలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా ఎనర్జీ ఎక్కువ అవుతుంది అనమాట. ప్రజెంట్ నా పరిస్థితి అదే, నాకు ఎనర్జీ ఎక్కువ అయిపోయింది. ఇంకా 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 చేయాలనిపిస్తుంది. ప్రకృతి అంటే భగవంతుడు, భగవంతుడు అంటే ప్రకృతి, ప్రకృతి అంటే భగవంతుడు. అర్థమైందా? ప్రకృతిలో ఉన్నప్పుడు ఈ భగవంతుడు అంటే దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అని చెప్తాం కదా. సో ఎంత హ్యాపీగా ఉంటుందో. ఆహా, ఏసీలో ఆ 4 గోడల మధ్య ఎప్పుడు ఇంకా బుర్ర ఏం పనిచేస్తుంది చెప్పండి? ఎప్పుడు 4 గోడల మధ్య ఉండే వాళ్ళకి బుర్ర పనిచేయదు. మనకి హీలింగ్ జరగాలి అంటే, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే నేచర్లో తిరగాల్సిందే. సో చూడండి, ఊరు ఆక్సిజన్, నో కార్బన్ డైఆక్సైడ్. వావ్, చూడండి నా వాటర్ తాగుతుంది, వచ్చి అడిగింది. ఇంకా తాగు, ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. హలో, ఇంకో మంకీ దగ్గర రావాలి కదా. దాని తాగు. లేదు లేదు, వెళ్ళిపోతుంది వాటర్ తాగి. ఇదో వాటర్ తాగు. గుడ్ గర్ల్. చూడండి, గుడ్ గర్ల్ చూడండి. అరే ఎక్కువ పోసు. సారీ 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 సారీ, తీసుకో. బాటిల్ కావాలా పిల్లంతా? సరే, నేను నిన్నేమను. టెన్షన్ వస్తుంది. సో నా వాటర్ ఓపెన్ చేసి కొంచెమే తాగేసి అన్నీ వేస్ట్ చేసాయి. ఇప్పుడు నేను ఇంకా చాలా పైకి ఎక్కాలి. ఇప్పుడు నాకు వాటర్ కావాలి. తీసుకో తీసుకో. ఓకే, గుడ్ గర్ల్. ఇక మనం ఏం చేయలేం. ఈ వాటర్ అది తాగాయి కాబట్టి. ఇక్కడ చూడండి, ఫైనల్గా స్కందాశ్రమం దగ్గరికి వచ్చేసాను. ఇదోండి, ఇక్కడ కనిపిస్తుంది మనకి ఓపెనింగ్ టైమ్స్ అండ్ క్లోజింగ్ టైమ్స్. లోపలికి వెళ్తున్నాను. స్కందాశ్రమం రమణ మహర్షి గురువు గారి యొక్క తల్లిగారు ఇక్కడ ధ్యానం చేశారు. రమణ మహర్షి గారు కూడా ఇక్కడ ధ్యానం చేశారు. ఇక్కడ ధ్యానం చేయాలి, ధ్యానం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ప్రదేశం. అలాగే ఈ ప్రపంచం నుంచి దూరంగా ఉండాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా చక్కటి ప్రదేశం. కాబట్టి ఎవరన్నా ధ్యానం చేయాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఈ ప్లేస్కి వచ్చేసేయండి. నేనైతే ఇక్కడ 1.5 hour మెడిటేషన్ చేశాను. చాలా చక్కగా కుదిరింది, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా
మెడిటేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఒక్కసారి వచ్చి ఇక్కడ ట్రై చేసి చూడండి, అద్భుతంగా కుదురుతుంది.